ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన ఈ దినమే సమయం కొరకు వందనాలు అని పోయిన చేయలేకపోయినా తండ్రి శ్రమించమని ప్రభువా. తండ్రి ఇప్పుడు మాకు వినగల చెవి జ్ఞాపకగల హృదయం దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ దేవాన్ని మాట్లాడు హృదయంగా దాని శోధన ద్వారా కానీ ఏది మాట్లాడకుండా ప్రభాతాన్ని నువ్వే పలుకోమని, ప్రభాతాన్ని ఆయన పూరగా వాడుకోమని, ఛాయారోగ్యాలు అనుగ్రహించమని, అంధకర సైతాన్ని శక్తులు లయపరచమని అనేక మంది బిడ్డలు ప్రభాతాన్ని మీరు వందనట్టు ప్రభాతాన్ని వాక్యం అర్థం చేసుకున్నట్టు కృపదాశ్యం అని వివేకం దాశ్యం చేసిన వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. మరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి చదువుకుందాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. కనుక మరి దాదాపుగా మరి మనం పోయిన వారంలా నవ్వుట కంటే మరి దుఃఖపడుట మేలు అని అందునిమిత్తం మరి రోమపత్రిక 8వ అధ్యాయము మరి 28వ వచనం చదువుకున్నాం. కానీ తర్వాత నేను అక్కడ ఒక మాట చెప్పలేకపోయినా, నాకు అది గుర్తులేదు. తర్వాత ప్రసంగం ముగించినాక వచ్చిన దేవుని నడిపింపడితే చెప్తా. చదవండి. నవ్వుట కంటే దుఃఖపడుట లేదు, ఎలయనగా క్షీణమైన ముఖము హృదయమును గుణపరచు. కనుక కొన్ని దుఃఖాలు, బాధలు కొంతమందికి మారుమనసు వచ్చేలాగున శక్తి. ఎందుకంటే పౌలు కొరంతీలకు 2వ కొరింథీ పత్రికలో రాత్రి ఏమన్నాడంటే, మీరు దుఃఖపడతారని నేను సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని నేను సంతోషిస్తానని అన్నాడు. కనుక ఆ వాక్యం చూసుకుని ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి 6వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం 9. క్షమించండి, 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు. కొరంతి సంఘస్థులతో పౌలు భక్తుడు అంటాడు, మీరు దుఃఖపడతారు అని నేను సంతోషించడం లేదు. మీరు దుఃఖపడాలన్నది నా ఉద్దేశం కూడా కాదు, నా ఇష్టం కూడా కాదు. కానీ మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషం. దేవుని బిడ్డలు బాగా వినండి. ఆఖరుకు కొరంతి సంఘస్థుల దుఃఖం దేనికి నడిపించిందట చెప్పండి? మారు మనసుకు నడిపించిందట. ఆ దుఃఖం వలన కనుక దేవుని బిడ్డలారా, మనకు కలిగే కొన్ని భయంకరమైన దుఃఖాలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని పాపాలు మానుకొని మరి మనం మారు మనసు పొందేలాగా చేస్తే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది నేను చెప్పడం కదా, అక్కడ లేఖనం చెప్తాను. పౌలు అంటాడు కదా, మీరు దుఃఖపడే మారు మనసు పొందింది అన్నాడు. కనుక కొన్ని పాపాలను మనం విడిచిపెట్టి మారు మనసు పొందడానికి కొన్ని దుఃఖాల దారినే జరుగుతుందని ఇంకొక విషయం. అది ఎవరో ఒక్కల విషయం చెప్పిన మాట కాదు, కొరంతి సంఘం అంతటి కొరకు ఆ మాట. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని దుఃఖాలు ఎవరికి ఇష్టం ఉండే, అవి బాధాకరమే. అంతెందుకండి, ఎబ్రీ పత్రికలు ఏం రాయబడి ఉన్నదంటే సమస్త శిక్ష దుఃఖకరంగానే ఉంటుందని ఉన్నది. కనుక ఎవరికి ఇష్టం, నేను చెప్పిన కదా పోయిన వారం, ఎవరికి ఇష్టం ఉండదు దుఃఖాన్ని ఎవరు ఆహ్వానిస్తారు. కానీ ఇక మరి ఓ ఫిరన్న ఓ పాటల రాసి, నేను అధికముగా శ్రమకై పెడితే ఇక మరి అంతకు ఎదిగిన వాళ్ళు మరి అటువంటి వాళ్ళు ఉండవచ్చు, కోర్టుకు భక్తులు ఉండవచ్చు. కానీ దాదాపుగా వాళ్ళు దుఃఖం ఇష్టపడరు. కనుక దేవుని బిడ్డలారా,
మనకు దుఃఖం అనేది మారు మనసుకు ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక్క మాట, ఈ భూమి మీద మారు మనసు కంటే గొప్ప భాగ్యం ఏమున్నది చెప్పండి. ఒక్క మాటలు ఇప్పుడు మనకి ఎంత ఉన్నప్పుడు కొందరికి ఎంతో ఉంటాయి, మంచిగా చక్కటి పాటలు పాడతారు, కొందరు ప్రసంగాలు కూడా చెప్తారు, కొందరు ఐశ్వర్యవంతులు ఉంటారు, అందసందాలు ఉంటాయి, అన్ని విధాలు బాగుంటాయి. కానీ మారు మనసు ఉంటుంది. చెప్పండి, ఏం ప్రయోజనం? నువ్వు మారు మనసు లేకుండా వాళ్ళు బోధకుల ఏం ప్రయోజనం, గాయకుల ఏం ప్రయోజనం, మంచి సంగీతం అందించిన ఏం ప్రయోజనం, చర్చీలు కట్టిన ఏం ప్రయోజనం, సందాలు ఇచ్చిన ఏం ప్రయోజనం చెప్పండి. మారు మనసు లేకుండా ఏది చేసినా వ్యర్థమే అన్న సంగతి మీకు కూడా తెలుసు కదా. కనుక మనకు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక కొన్నిసార్లు మనం కొన్ని దుఃఖాల ద్వారా మరి మారు మనసు పొందడానికి మరి అవకాశం ఉంటుంది. మారు మనసు పొందడానికి అవకాశం ఉండేది అక్కడ జరిగింది అదే. దుఃఖపడి కొరంతి సంఘస్థుడు మారు మనసు పొందిరి అన్నాడు. అందుకు పౌలను నేను సంతోషిస్తాను. చాలు దేవుని బిడ్డలారా, మీరు ఆ మారు మనసు పొందిరు కాబట్టి నాకు ఆనందం, సంతోషం, కొన్ని బలహీనతలు. ఎందుకంటే కొరంతి సంఘంలో కొన్ని ఘోరమైన పాపాలు చెప్తాను. ఇదే 6వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ చూస్తే మీ సహోదరులదే ఒకడు అపహరించుతున్నాడు అంటే దొంగతనాలు చేస్తానని అక్కడ రాశాడు. అది మరి 1 కొరింథీ పత్రిక కావచ్చు, అది 6వ అధ్యాయంలో అనుకుంటా అక్కడ రాశాడు. అక్కడ మీ సహోదరుందే చూడండి, మీ సహోదరుందే మీరు 8వ వచనం వాడు చూడండి దేవుని బిడ్డ. ఆ 1 కొరింథీ పత్రిక ఇక మంచిగా చెప్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు. చూసారా, ఇంకొక విషయం వీళ్ళు ఏంటంటే వీళ్ళు అన్యాయం చేసుకుంటూ బతుకుతారు. 1 కొరింథీ పత్రిక పౌలు రాసేటప్పటికి కొరంతీలు అన్యాయం చేస్తారు. మరి ఎట్లా ఇంకా చెప్పండి? వాళ్ళు బాప్తిస్మం తీసుకునే లాభము, వాళ్ళు దేవుని నమ్ముకునే లాభము, దేవుని వాక్యం పత్రికలు నిండా ఏం లాభం, దేవునికి ఏం ప్రయోజనకారం లేని బతుకుతాను, అన్యాయం చేస్తాను. ఎందుకంటే నేను మొన్న ఎన్నడో మీకు చెప్పిన కాసు, అన్యాస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని లేఖనం చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, వీళ్ళు అన్యాయం చేస్తాను. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేయుచున్నారు. చూసారు, క్రైస్తులే దొంగిలించుతాంట. ఇది ఇట్టున్నదా? 7వ అధ్యాయం కాదు. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. 7వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి. మీరు రాసిన దాన్ని బట్టి స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుతున్నందున ఇంకొక విషయం, వాళ్ళు జారత్వం చేస్తారు. అక్కడ వ్యభిచారం జరుగుతుంది, ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. కనుక ఇవన్నిటికి ఒక పరిష్కారం వచ్చిందట. దేని ద్వారా వచ్చింది చెప్పండి? దుఃఖము ద్వారా. అది మనం నేర్చుకోవాలి, అందుకే చదివిస్తున్నారు. కనుక ఇలాంటి దొంగతనాలు చేసిన వీళ్లకు తండ్రి భార్యను ఒక్కడు ఉంచుకున్నాడని 5వ అధ్యాయంలో దీంట్లోనే ఉంటుంది కదా. కనుక ఇంత ఘోరమైన పాపాలు చేసిన మీరు కీడుకే వస్తారు కానీ మేలుకు రావడం లేదన్నాడు పౌలు బాధపడుతూ. కనుక ఇలాంటి వారికి మరి దేవుడు అనుమతించుండవచ్చు. భయంకరమైన దుఃఖము, ఎంత దుఃఖం కలిగిందో కానీ దుఃఖం కలగడం వలన మారు మనసు పొందింది. అది పౌలుకు చాలా సంతోషం అనిపించింది. కొందరికి ఎన్ని దుఃఖాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా గర్వం తగ్గదు, పాపాలు మానకు. ఇంకా అంటే ఇక మరి నువ్వు బాగుపడేది లేదన్నమాట. ఏమో కొందరిని అందుకే అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావలేదు అంటే గదే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా గదే గర్వపు మాటలు, గయ్య పనికి వాళ్ళ మాటలు అని ఇటువంటిది బతికేటోళ్ళు కొందరు ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం శ్రమపడి ఏం పొందిండ్రట?
మారు మనసు పొందండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే దుఃఖపడి వాళ్ళు మారు మనసు పొందారు. కనుక మనకు కూడా కొన్ని బాధల ద్వారా కొన్ని పాపాలు మానుకొని దేవునికి భయపడి లోబడి జీవించడానికి మరి కొన్ని దుఃఖాలు హేతువులు అంటే కారణాలు అయితే అని మనం అర్థం చేసుకోవాలి. మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషిస్తున్నా. కనుక ఒక్క మాట, నీకు కలిగే దుఃఖాలు మారు మనసుకు కారణమవుతాయని ఒకసారి ఆలోచించు. ఆనాడు అంత భయంకరంగా వ్యభిచారము, జారత్వము లేక దొంగతనాలు చేసిన కొరంతి సంఘస్థులకు మారు మనసు కొరకు వాళ్ళకు వచ్చిన శ్రమ ఉపయోగపడింది. ఒక మాట, మరి నీకు వచ్చిన శ్రమ మారు మనసు పొందటానికి నీకు ఉపయోగకరంగా ఉంటుందా? మారు మనసు అంటే అర్థం ఏంటిదంటే, ఇప్పుడు చూడండి, మనం ఎవరన్నా ఏమంటాం, మారు మాట మాట్లాడలేదు అంటాం. అంటే రెండో మాట అంటాం. మారు మనసు అంటే ఇంకో మనసు, రెండో మనసు, ఇది కాక ఇంకో మనసు, ఇది పోగొట్టుకొని ఇంకో మనసు. కనుక మారు మనసు పొందితే అది పౌలుకు సంతోషం. ఏ సంఘ కాపరికైనా విశ్వాసులు మారు మనసు పొంది మంచిగా ఎదుగుతాయి, ఎవరికైనా సంతోషమే కదా. మంచిది. ప్రసంగి గ్రంథంలోకి వద్దాం. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. కాబట్టి నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. ఖిన్నమైన ముఖము హృదయం గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానుల మనసు కొరకు ఒక మాట చెప్పాడు. ఒక మాట చెప్పాలంటేగా, ప్రలాపించేవారు అంటే ఏడ్చేవారు, ఏడ్చేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నీకు నిజంగా దైవజ్ఞానం గిట్ట ఉంటే, ఒకవేళ ఉంటే నువ్వు ఏడిసే వాళ్ళ కొరకు, దుఃఖపడే వాళ్ళ కొరకు, బాధల్లో ఉన్న వారి కొరకు బాధపడతావు. రెండవదిగా వాళ్ళ కొరకు మనం ప్రార్థన అయినా చేస్తాం. సరే, ప్రార్థన అంటే ప్రపంచంలో ఉన్న అందరి కొరకు దేవుడు చేయమన్నాడు, అది వేరే సంగతి. కానీ జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండదు. అదొక సూచన అన్నమాట. అంటే వీళ్ళు జ్ఞానులు అనడానికి అదో సూచన చెప్పిండు దేవుడు అక్కడ, గుర్తు. ఎందుకంటే జ్ఞానులకు ఉంటుంది ఆ మనసు, అంటే మూర్ఖులకు ఉండదనే కదా దాని భావం. కనుక జ్ఞానులకు అక్కడ ఒక గుర్తు లేక ఒక నిరూపణ దేవుడు చెప్పిండు. ప్రలాపించు వారి అంటే ఏడ్చువారి ఇంటి మీద వాళ్ళ మనసు ఉంటుంది. అయ్యో పాపం వాళ్ళ గిట్ట జరిగేది అన్న ఒక బాధ, వేదన మరి నిజమైన జ్ఞానులకు ఉంటుందని లేఖనం చెప్తాను. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉంటుంది. బుద్ధిహీనుల తలంపులు, బుద్ధిలేనుల తలంపులు సంతోషించేవారు. అక్కడ వాళ్ళు చచ్చిపోయిన జాగాల లేక ప్రలాపించేవారు కాకుంటే వీళ్ళ గుంపు వీళ్ళకి ఉండే జోకులు, నవ్వుడు, ఏలన, అదంతా వీళ్ళ పని. ఇది బుద్ధిహీనుల పని. వాళ్ళ ఇంటికి పోయి దర్శించడం, అయ్యో అని వాళ్ళ కొరకు బాధపడడం, వాళ్ళ ఇంటి మీద మనసు పెట్టుకోవడం జ్ఞానుల పని. ఇది జ్ఞానులకు బుద్ధిహీనులకు ఉన్న తేడా చెప్పిండు దేవుడు ఇక్కడ. వాళ్ళకైతే ఈ మనసు ఉంటుంది, వీళ్ళకైతే ఈ మనసు ఉంటుంది. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. కనుక దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే, ఈనాడు కొంతమంది స్టేజ్ మీద కూడా బుద్ధిహీనులు వాడతారు. బుద్ధి లేని వాళ్ళు, దేవుని గురించిన జ్ఞానం లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, అవి పాడేటి దేవుని పాటలే, కానీ
రాగం మంచిగా ఉన్నదని సమయం ఇచ్చుడే తప్ప దానిలో ఏముండదు అనుకుంటా. కనుక జ్ఞానుల గద్దింపు వినుట మేలు. కొందరికి ఎప్పటికీ పాస్టర్ ఇప్పుడు పౌలు గారు చెప్పాను కదా, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. ఎప్పటికీ కొందరికి దయచేసి కూర్చోండి, దయచేసి లేండి, దయచేసి వినండి అని ఎప్పటికీ తినాలని ఉద్దేశం. కొందరు ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గద్దించచ్చా అంటే, పాస్టర్ అనేటోడు పూర్తిగా యేసు ప్రభు లెక్కనే ఉండాలి, విశ్వాసులమైన మేమైతే ఎట్లున్నా పర్వాలేదని కొందరు ఏమన్నంటే చాలు, పాస్టర్ ఇట్లనచ్చా అట్లనచ్చా అట్లనచ్చా ఇట్లా. నీకు ఒక మాట చెప్తానా, ఒక్క మాట అంటే మీరే బాధపడకూడదు. కానీ గొప్ప గొప్ప దైవజనుల కంటే ఎక్కువ తెలుసా మన బైబిల్? చెప్పండి. గద్దించే పాస్టర్ కానీ మనకు ఎక్కువ అసలు ఎఫెస్ పత్రికలు అనుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, కోపపడుడి కానీ గద్దించుడే కాదు. అక్కడ ఏమని ఉంటుందంటే, కోపపడుడి కానీ అదే కోపపడుడి కానీ పాపము చేయకుడి అని దేవుని వాక్యంలో ఉంది. ఎఫెస్ పత్రిక అనుకుంటా. కనుక 4:26 చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఇక బాగా వినండి. పిల్లలు అల్లరి చేయొద్దంటేనే పాస్టర్ అట్లా అనొచ్చా అని నువ్వు గింత పెద్ద దాన్ని రాజకీయం చేయబడుతుంది. అక్కడ ఏమనుంది? కోపపడుడి గాని అంటే, ఇక బాగా వినండి. ఇప్పుడు ఏదన్నా పాపం చేస్తేనేమో ఆజ్ఞాతక్రమమే పాపం, ఆజ్ఞాతక్రమమే పాపం అని ఇటు సేవకులు అంటారు, అటు విశ్వాసులు అంటారు. సరే, ఒక్క మాట. మరి వ్యభిచారించకు, దొంగిలించకు, నరహత్య చేయకు, దొంగతనం చేయకు అన్న అన్ని ఆజ్ఞలు అయినట్టు ఆ ఆజ్ఞ లేదు మీరిన పాపం అని ఇప్పుడు మనం అంటాం. ఆజ్ఞాతక్రమమే పాపం అని. అదైనా ఇంకా వేరేదైనా, ఇప్పుడు ఉదాహరణ ప్రార్థన చేసుకొని అని ఉన్నది, చేయకపోవడం కూడా పాపమే, ఎందుకంటే దేవుడే చేయమని చెప్పిండు కదా. నా ఎద్దకు రండి అప్పుడు దేవుడు మీ ఎద్దకు వచ్చినట్టు ఉన్నాయి, గట్ల దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ. కనుక ఇది ఇట్లా పాపం అని అర్థం చేసుకుంటాం. మరి అట్లయితే కోపపడుడి అన్నది కూడా ఆజ్ఞ అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఈయన ఆజ్ఞలు అయినట్టు సంఘ కాపరికి విశ్వాసులను కోపపడుడి అని చెప్పిన మాట కూడా ఆజ్ఞ అవుతుంది కదా. మరి సంఘ కాపరి ఎప్పుడు కోపపడకుండా మాట్లాడితే మరి సంఘ కాపరి కూడా పాపం చేసినోడు అవుతాడు కదా. ఇక చెప్పును దీనికి సమాధానం. ఎప్పుడు కోపపడకపోతే, అందుకే పౌలు ఏం చెప్పిండో తెలుసా, కొరింథీ సంఘస్థులను అనుకున్న మొదటి కొరింథీ పత్రిక. ఎందుకంటే నాకు ఇక దేవుడు గిద్దోనుకు నాకు పెట్టిన అనుబంధం ఏంటంటే, ఎందుకు పాస్టరు నువ్వు ఏదైనా అట్లా చెప్పుకుంటావు, ఆ గిద్దోను దొరకబట్టి చదివితే తప్ప నీకు తెలియదు అంటే, నాకు జ్ఞాపక శక్తి లేని ప్రాబ్లం, అడుక్కున్న దేవుడికి తెలియడు, అది నాకు లేదు. అయితే అక్కడ మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే, ఇప్పుడు పౌలు కొరింథీ సంఘంలో మొదటి పత్రికల్లే అనుకుంటే అక్కడ ఏమని అంటాడంటే, ఇప్పుడు చూడండి అలా ముందేమన్నాడో తర్వాత కూడా ఇప్పుడు అసలు కొరింథీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదువు. కొరింథీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఇక బాగా వినండి దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ఈ కొరింథీ సంఘస్థులు ఏం చేయబడ్డ వాళ్ళట? పరిశుద్ధపరచబడ్డ వాళ్ళు. అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా క్రీస్తు నందు ఉన్నారంటే, ఇప్పుడు
8వ అధ్యాయాలు ఉన్నది కదా రోమపత్రికల చదువుడు అవసరం లేదు, కానీ క్రీస్తుని యేసునందు ఏ శిక్ష విధి ఉన్నవారికి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని ఉన్నది కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారని ఉన్నది? క్రీస్తు యేసునందు ఉన్నారు అని రాసిండి ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళకి సచ్చిన శిక్ష లేదు, నరకానికి ఓరనే కదా దానికి అర్థం. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు మొదటి నుంచి చదువు బాబు. పురంలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన క్రీస్తు యేసులో వాళ్ళు ఏం చేయబడ్డ వాళ్ళట? పరిశుద్ధపరచబడ్డ వాళ్ళు, పరిశుద్ధులే. యేసు రక్తం ద్వారా విమోచించబడ్డ వాళ్ళే, పరిశుద్ధులుగా తీర్చబడ్డ వాళ్ళే, బాప్తిస్మాలు కూడా తీసుకున్న వాళ్ళే. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరుగా ఉండటం పిలువబడ్డవారు? పరిశుద్ధులో ఉండటం పిలువబడ్డవారు కనుక వాళ్ళు క్రీస్తు యేసునందు ఉన్నోళ్ళు, క్రీస్తు యేసులో ఉన్నోళ్ళు. సరే, ఇది తుండగానే ఇప్పుడు మనం ఇంతకుముందు 6వ అధ్యాయాలు ఏం చదువుకున్నాం? మీరు ఒక్కలే సొమ్ము ఒక్కలు అపహరించుతున్నారు. 7వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు జారత్వంలో జరుగుతున్నాయి. అందుకే 5వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు అన్నాడు. కానీ మళ్ళా తర్వాత ఇవన్నీ చెప్పిండా? ఆయన ఏమని చెప్పిండంటే, ఇదంతా ఎందుకన్నా, ఇది ఎంత ఎందుకు చదివించిందంటే, మిమ్మల్ని పరిశుద్ధులు అన్నాడు పౌలే. ఒక మాట చెప్పిండు అక్కడ. ఏమంటాడంటే కొరంతి సంఘం, కొరంతి పత్రికలో, మీకు సిగ్గు రావాలనని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను అన్నాడు. కోప్పడ్డా కోప్పలేదా? ఇప్పుడు మీరే చెప్పండి. మీరైతే ఇప్పుడు అలిగి కొందరైతే 5వ అధ్యాయం అట 6వ వచనం. ఎందుకంటే క్షమించండి, మంచిగా చెప్తాం. మొదటి కొరంతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇప్పుడు అంత మాటే పాస్టర్ అన్నాడు. మమ్మల్ని గట్ట అనొచ్చా? పాస్టర్కి ఆ మాట నోటికి రావచ్చా? పాస్టర్ అట్ట అనొచ్చా? కింద గద్దించదు. పిల్లలు అల్లలు చేయకుండా అంటే పాస్టర్ కోప్పడచ్చా? మొత్తం యేసుప్రభు లెక్క అమ్మలారా, లేకపోతే మీ పిల్లల కూడా ప్రార్థన చేయండి అన్నట్టు, లేకపోతే ఏసా చెప్పినట్టే ఉండ. ఇలా ఉద్దేశం ఇది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో అంటే ఓపికతో ఉపదేశించుము, ఖండించుము, చూసారా, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇగో ఇన్ని విధాలుగా దేవుడు ఇన్ని విధాలుగా పాస్టర్ మీద భారం ఉన్నది. నీకు బుద్ధి చెప్పే భారం ఉన్నది, నిన్ను గద్దించే భారం ఉన్నది, నిన్ను కోపపడే భారం ఉన్నది, నిన్ను పరిశుద్ధులుగా, నిన్ను బుద్ధిమంతులుగా చేసి నిన్ను మంచి మార్గాల్లో నడిపించే భారం ఉన్నదని విశ్వాసులుగా అర్థం చేసుకొని, అట్టిగా అపార్థం చేసుకొని, కొందరికి ఒక్కటే పాస్టర్ కోపం ఉండొచ్చా? మరి కోపం లేకపోతే ఎట్లా కోపడతాడు? నా ప్రశ్న సమాధానం చెప్పినాను. కోపం లేనోడు ఎట్లా కోపడతాడు? కోపడాలంటే కోపం రావాలి కదా. అక్కడ పౌలుకు కోపం వచ్చింది, మీకు సిగ్గు రావాలని సంగతులు చెప్తున్నాను అన్నాడు. నేనేం కల్పించుకొని బైబిల్లో రాసుకొని రాలేదు కదా. అది నేను రాసిన గ్రంథం కాదు కదా. నేను వ్యక్తిగతంగా రామగిరి జేమ్స్ రాసిన గ్రంథం ఫలాని ప్రార్థన కొరకు లేకపోతే శృతి కొరకు అని రాసిన గ్రంథం కాదు కదా. అది వాక్యం కదా. నేను చూపెట్టేది వాక్యమే కదా. నేను రాసిన గ్రంథాలు ఏం లేవు, నాకు ఆ గ్రంథాలు కూడా రాయరాదు గనుక గలతీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి మొదటి నుంచి. వాళ్ళని ఏమన్నాడు? ఇప్పుడు మనల్ని అంటే మీరు అవివేకులు అంటే, అసలు ఈ పాస్టర్కే ఎడ్యుకేషన్ లేదు. ఆయన నేను 10th చదివిన బైబుల్ కాలేజ్ పోయినా అనుకున్నా, పోయినా నాకు తెలిసింది ఈయనకే అంత చదువు ఉన్నది, మేము ఇంత చదువుకున్నాం, అది మేము అవివేకులనేది అంటాం. మనమైతే ఇప్పటి కాలంలో అట్లా
ఎదుగుతాను క్రైస్తవులు. పాస్టర్ జీతాలు ఇస్తారు కనుక ఏమనకుండా పెంచుతారు. కొన్ని సిగ్గు లేదన్నా వానికి జీతం బందే. ఇక ఏమన్నా బందే. ఎందుకంటే మరి వాళ్ళకు అనుకూలంగా, పెద్దలకు అనుకూలంగా బోధ చేయాలి. పెద్దలకు అనుకూలంగా బోధ చేయాలి. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడరాదు. మాకైతే జీతం ఇచ్చేటోడు ఏసాయి తప్ప ఎవ్వరు లేరు కనుక మేము ఏమైనా ఇప్పుడే ఉంటుందని నేను ముందుగానే చెప్తాను. మేము గద్దించుతాం, బుద్ధి చెప్తాం, అన్ని చెప్తాం, బ్రతులాడుకోవాల్సిన కాడ బ్రతులాడుకుంటాం, దండం పెట్టే కాడ దండం పెడతాం. అందుకే ఆఖరికి వాక్యం అంతా చెప్పినాక దండం పెడతాను కనుక కనుక ఏది చెప్పవలసి వచ్చిన సందర్భంలో అది చెప్పాలి. మనం ఇప్పుడు ఎఫెస్ పత్రికలకు వద్దాం. కోపపడుడి అన్నది ఏంటిది చెప్పండి? ఆజ్ఞ. ఆజ్ఞ కనుక కోపపడకపోవడం కూడా తప్పు. అందుకే అక్కడ పౌలు కోపపడ్డాడు, కోపపడుడు అని పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. కనుక ఇంకొక విషయం అక్కడ ఇంకో మాట ఏమంటాడంటే కోపపడుడి కానీ పాపము చేయడు. పాపం అంటే ఇప్పుడు ఒక్కరిని కోపడాలి. నీకు బుద్ధి లేదురా, బుద్ధిహీనుడా, మూర్ఖులారా, మీరు క్రైస్తవులై ఉండి ఇంత చేయొచ్చా అని తిట్టారు. కానీ కోపం వచ్చిపోయి నాకు కోపం ఆగలేదు కనుక నీతో గుడ్డలు పట్టి నరికి విశ్వాసం ఇంత ఘోరమైన పాపం చేస్తావా అని నరికినాం అనుకో, అదేమైతే పాపం అయితే నరహత్య కదా. ఇప్పుడు పౌలు అదే పని ఆ పని చేయలే. ఏదో తండ్రి భార్యను ఉంచుకున్నాను కొంటే పౌలే నరకలేదు కదా. కానీ ఏమన్నాడు? ఆ కొరంత సంఘస్థులు చేసే ఈ దొంగతనాలు బట్టి, విచారాన్ని బట్టి, ఈ తండ్రి భార్యను ఉంచుకున్నాం బట్టి, ఇదంతటి బట్టి ఏమన్నాడు? మీకు సిగ్గుర వల్ల నీ సంగతులు చెప్తానన్నాడు. కనుక గద్దించవచ్చు, బుద్ధి చెప్పచ్చు, అన్ని చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ లేఖనాలకు విరోధంగా మాట్లాడకుండా. ఎందుకంటే ఇక జీతగాళ్ళగా ఉన్న పాస్టర్కి ఇటువంటి ఒకవేళ చెప్పుదామన్నా వాళ్ళు కత్తెర సందిన పోగిరికినట్టు కనుక ఇక వాళ్ళు చెప్పలేకపోవటానికి కూడా కారణం ఉండవచ్చు. అదంతా దేవుని కనుక. కోపపడుడు కానీ పాపం చేయకూడి సాలిగా అవసరం లేదు. ప్రసంగ గ్రంథంలో ఇప్పుడు గద్దింపు అన్న అంశం మీద నేను నీ వాక్యాలు మీకు చూపెట్టాం. ఇంకా తర్వాత బాణ కింద చిటపటయు చిటుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. అది ఏదో ఏదో కర్ర ఉంటుందండి, కట్టే అది తునికిది కావచ్చు బహుశా. అది పెడితే మొత్తం పొయ్యిలో పెట్టింది అనుకో, చిట్టపట్టు ఏగుడే. ఇప్పుడంటే పొయ్యిల మీద ఎవరు అనుకుంటలేరు అనుకోండి. ఏదో నా చిన్నప్పటి విషయం చెప్తాను. ఇప్పుడంటే అందరికి గ్యాసులు వచ్చినాయి కదా, ఇంకా ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఆ పొయ్యి కొరకే తెలియదు కావచ్చు. కనుక బుద్ధిహీనుల నవ్వు అట్టిదే అంటే నిష్ప్రయోజనం అని అర్థం, మంచిది కాదని కూడా ఇంకొక అర్థం. కనుక దేవుని బిడ్డలారా, కొందరికి దేవుడు బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కానీ అన్యాయం చేయటం వల్ల బుద్ధిని కోల్పోతారు. అంటే వాళ్ళ బుద్ధికి ఎలాంటి విలువ, ఎలాంటి ఘనత కూడా ఉండదు. వాళ్ళు ఉన్న బుద్ధి కోల్పోయినట్టే. అంటే ఇక పోయినట్టే అని అర్థం. కనుక ఇలాంటి పనులు చేసినందరూ మరొకసారి ఈ అన్యాయం చేయటం వలన బుద్ధిహీనులు తమ జ్ఞానమును క్షమించండి మరొకసారి జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోరు. అంటే మంచి బుద్ధిని కోల్పోరు. జ్ఞానులైనందుకే పదవుల్లోనికి వస్తారు కానీ మంచివాడన్న సాక్ష్యం కోల్పోతారు. సాక్ష్యం పోతుంది. ఇలాంటి లంచాలు, మోసాలు, ఇలాంటి అన్యాయం చేయటం వలన ఇప్పుడు ఎంతోమంది సేవకులు కూడా ఉన్నారు ఇటువంటి అన్యాయాలు చేసేటోళ్ళు. ఇప్పుడు అలా ఒక సాక్ష్యం లేదు. మంచి దేవుడు
వాక్యజ్ఞానం ఇచ్చి మంచి ఉన్నతమైన స్థితిలోనే పెట్టి ఉండవచ్చు. కానీ బుద్ధి మంచిది కాక లంచాలు ఇంకా కొందరు అయితే అంటే కొంచెం నన్ను క్షమించండి, ఇంకా బాధ అనిపిస్తే కానీ ఈ దేవుడు నీ కమ్మలు ఇవ్వమని చూపెడతాడు, నీ మెడ తాడు ఇవ్వమని చూపెడతాడు, నీ గొలుసులు ఇవ్వమని చూపెడతాడు అని ఇటువంటి దర్శనాలు చెప్పి మీ బ్యాంకులో ఉన్న డబ్బు ఇవన్నీ చూపెడతాడని ఇట్లా దోసుకునేటోళ్ళు కొందరు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు బుద్ధి కోల్పోవడం కాదు, మనుషుల ద్వారా ఒక లోకంలో దొంగతనం చేసే దొంగ కన్నా ఎక్కువ దూషించబడతారు, అనేకుల ద్వారా అసహించుకుంటారు. అందుకే బుద్ధి కోల్పోతారు, ఒక విధంగా చెప్పాలంటే బుద్ధిహీనులు అవుతారని అర్థం. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోరు. అన్యాయం చేయటం వలన కనుక అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోరు. లంచం పుచ్చుకున్న చేత మనసు చెడు. లంచము పుచ్చుకొనుట వలన మనసు చెడు అంటే చెడిన మనసు అయిపోతుంది అన్నట్టు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనసు చెడిపోతుంది. మనసు అంటే ఒక నిఘంటు భావం ఏమన్నది తెలుసా? హృదయము అని ఉంటుంది. అంటే హృదయం చెడిపోతుంది అంటే దేవుడు కూడా మన హృదయంలో ఉన్నాడు. లంచం అనేది నీ మనసును జడగొడుతుంది. అయితే ఈ మనసు కొరకు ఒక్కవేళ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గిద్దోని బయలుపరుస్తే మరి అది మొదటి కొరింథీ పత్రిక ఆశ్రమించాలి, అది 2 తిమోతి మొదటి తిమోతి. కానీ కొంతమంది మనసు చెడి ఓడ బద్దలైపోయినట్టు వాళ్ళ జీవితాలు బద్దలైపోతుందని అక్కడ లేఖనం చెప్తాను. గనుక దేవుని బిడ్డలారా, మనం సేవకులమైన విశ్వాసులమైన మనం లంచాలు తీసుకొని మోసాలు చేసి బ్రతుకు ఉండడం వలన అక్కడ మనం పనికి రాకుండా పోయే పరిస్థితి ఉన్నది. మొదటి తిమోతి 1వ అధ్యాయం 18-19 క్షమించాలి. ఇక వినండి, మరొకసారి చెప్తానా. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. ఎందుకంటే నేను వాక్య నిరూపణ లేకుంటే ఏం చెప్పారని మీకు చెప్పిన కదా, వాగ్దానం చేసిన కదా. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలి. నీకు మంచి మనస్సాక్షి ఉండాలి. వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు ఎట్టి మనస్సాక్షిని అంటే ఇప్పుడు పౌలు తిమోతికి ఏం మనసాక్షి కలిగి ఉండమని మంచి మనసాక్షి కదా. ఆ మంచి మనసాక్షిని కొందరు ఏం చేసిందంటే ఈ లోక ఆశల కొరకు ఇప్పుడు ఇంతమంది మనం చదువుకున్నాం కదా, జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు లంచాల ద్వారా. ధనియాలు తక్కువ దంచుడు ఎక్కువ. దేవుని బిడ్డలారా, కొంతమంది అట కావాలనే మంచి మనస్సాక్షి ఉండమని తిమోతికి పౌలు రాసిండు. ఒక విధంగా చెప్పాలంటే మంచి మనస్సాక్షి అనేది విశ్వాసకు అవసరం. మనకు మనస్సాక్షి దేవుడు పెట్టాడు. కొందరు ఏమంటారంటే సినిమాలు చూడొద్దని బైబుల్ ఎక్కడ రాసి ఉన్నది, సిగరెట్ తాగొద్దని బైబుల్ ఎక్కడ రాసి ఉన్నది, లేకపోతే బీడీలు తాగొద్దని ఎక్కడ. నేను మాట్లాడతాను, ప్రతిదీ రాపితే బైబుల్ మరి ఓఫిరన్ అన్నట్టు మనం పట్టుకొని తిరగడానికి కాదు. ఇది దీన్ని ట్రాల్ వేసుకొని తిరగాలి. దేవుడు మనలో మనస్సాక్షి పెట్టాడు కనుక ఆ మనస్సాక్షి మంచుకుంటే అన్ని మంచి మనస్సాక్షి చెప్తుంది ఇంత దుర్మార్గం సినిమాలు చూడొద్దని. అది చాలు. నీకు అసలు మంచి మనస్సాక్షి ఉంటే చూడదు. నీకు బైబుల్ చెప్పడం ఎందుక?
మంచి మనసాక్షి ఉంటే చూడనే చూడు. అది మంచి మనసాక్షి నీకుంటే ఆ మంచి మనసాక్షి నీకు ఇదని చెప్తుంది అంటే అది తప్పు. అంత అర్థదిగంబరంగా ఎట్లా చూస్తారో బుద్ధిహీనుడు. ఎంతో పేయంత కప్పుకొని డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఇంత అందంగా ఉన్న వాళ్ళ ముఖం చూస్తేనే మోహ చూపు కలిగితే అయ్యా తండ్రి ఆమెను చూసినందుకు నాకు తప్పైందని మనం క్షమించమని దేవుని కాలు పట్టుకునేటోళ్ళము. ఇంకా అర్థదిగంబరంగా చూస్తే ఇంకా మంచి మనసు ఉంటుందా చెప్పండి, మీరే చెప్పండి, యథార్థంగా ఆలోచించండి. పంజాబ్ డ్రెస్సులు వేసుకొని దేహం అంతా కప్పుకున్న వాళ్ళనే ఒక సౌందర్యవతైన స్త్రీ కనబడితే ఆమె ముఖం చూస్తే ముఖం మంచిగా కనబడితేనే మనకు మోహ చూపు కలుగుతుంది. అటువంటి అప్పుడు సినిమాలలో అర్ధదిగంబరంగా డాన్స్ చేసేటోళ్ళని చూస్తే ఇక మనసు మంచిగా ఉంటుందంటే ఇక ఎవరు నమ్ముతారు చెప్పండి. అది చెడిపోయిన మనసాక్షుడు అనుకుంటాడు కానీ మంచిగా ఉన్నోడైతే ఇవ్వడు అనుకోడు. మంచి మనసాక్షి పౌలు లెక్క తిమ్మోతి లెక్క ఉన్నోడైతే ఇవ్వడు అనుకోడు. కనుక దానికి ఏదో పెద్ద రాజకీయం చేసి పెద్ద సినిమాలు చూడొద్దని బైబుల్ ఎక్కడ ఉన్నది, నేను పెద్ద మర్మంతులు కాబట్టి నువ్వే రెచ్చిపోకు. అదే మాకు తెలియక కాదు, దేవుడు మనస్సాక్షి పెట్టినా చెప్తే చాలు. ఏం చూస్తారా బాబు, ఒక స్త్రీని మోహ చూపు ఇంత ముఖం మంచిగా ఉన్నామని చూస్తేనే కొంచెం అందమైనవా చూస్తేనే మోహ చూపు కలుగుతుంది. అప్పుడే అయ్యా తండ్రి తప్పైంది ప్రభా, నేను ఆశించి చూసిన నా హృదయంలో నేను అభిషారం చేసిన అయితే నేను దృష్టి కానీ కాళ్ళు పట్టుకుంటాం. మరి అంత అర్థదిగంబర వాళ్ళు సినిమా యాక్టర్ అంటే ఎంతో సౌందర్యవంతులు. మరి వాళ్ళ అర్థదిగంబరంగా డాన్స్ చేస్తే మన మోహన్ చూపు కలగకుండానే ఉంటుందా చెప్పండి. చెప్పగలమా? ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పగలమా? నాకు అట్ట కలగదండి. ఎట్ట కలగదంటే ఇక మరి తల్లి గర్భం నుంచి నపుంసుకుని పుట్టిన వానికి కలగదు కావచ్చు. కానీ ఇక మరి పెళ్లి చేసుకునే సామర్థ్యం ఉన్నది కదా ప్రతి వానికి కలుగుతుందని నేనైతే అనుకుంటాను. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షిని కొందరు కావాలని త్రోసివేస్తాను. ఎందుకంటే వాళ్ళకు మంచి మనస్సాక్షి కలిగి బ్రతకడం ఇష్టం లేకనో మరి ఎట్లనో కానీ అదంతా దేవుడు ఎరుగు. కానీ వాళ్ళు ఏమైపోయినారో ఒకసారి చూడండి. మంచి మనస్సాక్షి లేకపోతే మన బతికేమవుతుందో అందుకొరకు ఆ వాక్యాన్ని నేను చదివిపిస్తాను. కొందరు అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన. బాగా వినండి, విశ్వాస ఓడబద్దలు అంటే మీకు చెప్తా వినండి. ఇప్పుడు మీరు పడవ ఎందరెక్కినో ఎందరెక్కలేదో ఓడ నాకు తెలియదు. నేనైతే ఎక్కిన చిన్నప్పుడు. ఓ మాట చెప్తా. ఇప్పుడు దానికి 2 దోణులు కట్టి దానికి మధ్యలో మంచి దొడ్డు కర్రలతో బందోబస్తు కట్టు కడతారు. ఒకవేళ ఆ సమయంలో ఆ కట్టు దిగిపోయో అవి విరిగిపోయో ఏ చెక్క కాజగా మొత్తం ఓడ బద్దలైపోయింది అనుకోండి. ఓడ బద్దలైపోతే ఇక అది పెద్ద మన గోదావరి లాంటి పెద్ద ఎన్ని వద్దులు అంటే ఇక ఫుల్ గంగ వచ్చేది అనుకోండి. ఇక పెద్ద పెద్ద ఇంకెన్నో ఉన్నాయి కదా. మరి గోదావరి కొరకు ఇట్లా చెప్తే సముద్రాల సంగతి. కనుక అది బద్దలైపోయింది అనుకోండి. ఇక అందులో మనుషులు నాశనం అయిపోకూడదు తప్ప ఇంకేమి లేదు. ఏదన్నా కొంచెం దాచినాక అయితే ఒకవేళ ఈ దచ్చటల వల్ల నీదుకుంటా బయటకు వస్తే రావచ్చు. కానీ మంచి నడి సముద్రాన్ని పోయినాక బద్దలైపోయినాక ఇక నాశనం అయిపోవడం తప్ప ఇంకా ఏముండదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఓడ బద్దలైపోయినట్టు వీళ్ళు ఓడ బద్దలైపోయినట్టు విశ్వాస విషయంలో మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అలాంటి మనసాక్షిని మంచి మనసాక్షిని త్రోసివేసి విశ్వాసమందు ఓడబద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు. ఓడబద్దలైపోతే ఎట్లా బాగుపడదో వాళ్ళు కూడా బాగుపడకుండా చెడిపోయి ఉన్నారు అని వాక్యం చెప్తారు. ఇప్పుడు ఇక అర్థం చేసుకోండి. అందుకే మనస్సాక్షిని కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలండి. నేను చెప్తాను కదా, అట్టి అర్థమైన సీన్ సరే చూసినవాను కనీసం చూసినవాను కనీసం అయ్యే తాను నేను తప్పు చేసిన, నేను పొరపాటు చేసిన, మరి నేను నీ పరిశుద్ధమైన రక్తంలో పాల్గొంటాను కదా. ఆ శీనవ పాట నేను శివుల ద్వారా ఇని చేసిన పాపాన్ని లేకపోతే కళ్ళ ద్వారా శీనుమని చూసిన పాపాన్ని క్షమించమని అడుక్కునేది బదులు నువ్వు ఏదో ఇక నీకా అందరికీ మొత్తం
ఓఫీర్ అన్నకు, లేకపోతే భక్త సింగ్ గారికి, లేకపోతే ఫ్రాన్సిస్ అయ్య గారికి, వీళ్ళందరికంటే ఎక్కువ తెలిసినట్టు సినిమా చూడకమని ఎక్కడ ఉన్నది బైబిల్? నువ్వు ఒక్కసారి చదివినగా ఇట్లా అనుకుంటే మరి ఓఫీర్ అన్న 120 సార్లు చదివినట్టు. ఇక ఆయనకి సినిమా చూడమని చూడొద్దని లేదని ఇక ఆయనకు తెలియదు అంటారా? భక్త సింగ్ గారు 200 సార్లు చదివినట్ట బైబుల్. మరి అలా తెలియదా? అది కాదు బాబు, నువ్వు మనస్సాక్షిని చూసుకో. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. మనస్సాక్షి చూసుకో. లేకపోతే నీ మనసు చెడినదైతే ఓడ బద్దలైతే కదా, ఇంకా ఓడ బాగుపడదు. ఇక ఆ ఓడలో ఉన్న వాళ్ళు నాశనమే, ఆ ఓడ నాశనమే, ఏ చెక్క కాశెక్క కొట్టుకపోతుంది, అంత గంగల పోతుంది, గంగల కొట్టుకపోతుంది. కనుక అర్థం చేసుకొని మంచి మనస్సాక్షి ఉంచుకోవాలంటే మన పాపాలు ఒప్పుకొని, మనం దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకొని, అన్ని మొండివాదం లేదో నాకే తెలుసు అన్నట్టు మాట్లాడకుండా మన మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. పౌలు మరి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తాను, తిమోతి నువ్వు యవనస్తులు అన్నాడు అదే పత్రికలో. కనుక యవన కాలంలో నీ యవనంను బట్టి నిన్ను ఎవరు తృణీకరించద్దు. నువ్వు పరిశుద్ధతను కాపాడుకొని నువ్వు మంచి మనస్సాక్షి ఉండాలని తన ఆత్మీయ కుమారునికి మర్చిపోయాడు. కానీ కొంతమంది మాత్రం కావాలని త్రోసివెచ్చిండ్రట. నేను ఒక మాట ఈ టైంలో నిన్ను అడుగుతానా, లంచాలు తీసుకొని నీ మనసును జడగొట్టుకున్నావా? ఏం చేసి నీ మనసును జడగొట్టుకున్నావు ఒకసారి ఆలోచించు. నీకు ఇప్పుడు మనస్సాక్షి ఎలా ఉన్నది? నీ మనస్సాక్షి ఎలా ఉన్నది? ఏదో చెప్పుకోవడం కాదు, మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళకు కొంచెం మరణం వచ్చిన దుఃఖం అనిపించవచ్చు, కానీ దేవుని దగ్గర పోతానన్న నిశ్చయిత అయితే ఉండాలి. కానీ 4:11 ఏంటి? మొదటి తిమోతి పత్రిక 4:11 చూసారా? యవన కాలంలో ఎందుకంటే దైవ సేవకులుగా మరి దూషించబడడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇక యవ్వన కాలమే కదా మనల్ని అన్ని పాపాలకు లోపరుచుకొని వాడుకునే వయసే అది. ఇప్పుడు చూడండి, ఎవడు 90 సంవత్సరాల వయసు వచ్చినాక ఎవడు పెద్ద నరహత్య చేయలేడు, ఎవడు పెద్ద దొంగతనం చేయలేడు, ఎవడు వ్యభిచారం చేయలేడు. ఇలాంటి పాపాలన్నీ జరిగేది మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడే చేయగలుగుతాం. కనుక నీ యవ్వనమును బట్టి చాలా మందికి ఇప్పుడు యవ్వన కాలంలో కొందరు పాస్టర్ అంటే నేను దాదాపుగా 30 సంవత్సరాల లోపు వయసులో, అంటే 27 సంవత్సరాల వయసు ఉండవచ్చు. అప్పుడు నేను దేవుని సేవకు విలువపడ్డా. ఇంకా గిద్దోనైతే ఆయనకైతే మరి ఆయన వాక్యం చెప్పిన అప్పటికి మరి 20 సంవత్సరాల వయసు ఉన్నదో లేదో నాకు తెలియదు, గుర్తులేదు. కానీ నాకంటే చాలా చిన్న వయసులో వాక్యం చెప్పడానికి. కనుక కొంతమందిని ఇప్పుడు ఇంకా అట్లా అనుకుంటే మరి ఇర్మియా మాత్రం బాలుడే. కనుక కొంతమంది చిన్న వయసులో పిలుచుకుంటాడు. దేవుడు ఇప్పుడు మోషన్ 40 సంవత్సరాల వయసులో తీసుకుంటాడు. కానీ కొందరికి అంత అవకాశం ఉండదు. కొందరికి యవ్వన కాలంలో కాడిమేట నరునికి మేల దేవుడు మోపుతాడు. కనుక ఒక్కొక్కల సాక్ష్యం ఒక్కొక్క విధంగా అనుకోండి. ఏదేమైనా సరే, పాస్టర్ అయితేనే మనస్సాక్షి ఉండాలి, కానీ విశ్వాసంలో మంచి మనస్సాక్షి అవసరం లేదా? అందరికీ అవసరమే. కనుక దేవుని బిడ్డలారా, మనస్సాక్షిని కాపాడుకొని బతకాలి. నువ్వు సినిమా చూడడం తప్పే కాదని చూస్తే అది నీ మనస్సాక్షి చచ్చినట్టు బతకాలి. ఒకవేళ తప్ప అనుకోని పొరపాటున చూస్తే కనీసం నువ్వు దేవుని బల్ల దగ్గరనైనా తండ్రి నా తప్పు అయింది, నేను కళ్ళ ధర చూసి చెవుల ధర సినిమా పాటలు విని నేను చేసిన పాపాన్ని క్షమించమని నువ్వు మనస్సాక్షి ఉన్నాను అయితే ఒప్పుకుంటావు. ఇక మనస్సాక్షి చచ్చిన పని వేస్టే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇదే తిమోతి పత్రిక మరి 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనస్సాక్షి చచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో. నేను బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అంటే ఇక వేషధారణ అంటే ఇక భక్తిహీనులైన పాస్టర్ మారు మనసు లేని వాళ్ళు అని అర్థం. కడవరి దినములలో అంటే కడవరి దినాలు అంటే ఇవే అనుకోండి. అబద్ధికుల వేషధారణ వలన
మోసపరచు ఆత్మలయందు కొన్ని మోసపరిచే ఆత్మలు ఉంటాయట, దురాత్మలు. మోసపరచు ఆత్మలయందు ఆ, ఆ, దయ్యముల బోధ దయ్యముల బోధ అంటే వీళ్ళలో నుంచి ఏం బోధించుతుంది? దయ్యం బోధించుతుంది. ఏమిటిని బోధించుతుంది? వాక్యాన్ని బోధించుతుంది. అలాంటి వాడు చెప్పు అంటే సినిమాకు తప్ప అని చెప్తాడా, ఒప్ప అని చెప్తాడా అర్థం చేసుకోవాలి. ఏం అవసరం లేదు. నీకు ఎక్కువ మాట్లాడితే దావీదు అనేక మంది భార్యలను చేసుకున్నారా, కాబట్టి పాత నిబంధన ప్రకారంగా చేసుకున్నా తప్పేం లేదని కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు కింద రాయబడ్డది దయ్యముల బోధ దయ్యముల బోధ కనుక కొంతమంది పాస్టర్ చూడండి, కొంతమంది నీతివంతులైన పాస్టర్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే, కొంతమంది అబద్ధ బోధకులలో నుంచి ఈ లేఖనాలే దయ్యం మాట్లాడుతుందని బాగా అర్థం చేసుకోండి. అందుకే పిడార్థాలు వస్తాయి ఈనాడు లేఖనానికి, వ్యర్థమైన అర్థాలు వస్తాయి, వ్యర్థమైన అర్థాలు వస్తాయి. అందుకే పిడార్థాలు ఎందుకు వస్తాయి అంటే, ఎందుకంటే ఈ సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగనని ఇదే తిమోతి పత్రికల తిమోతికి రాసిన పావులు. అయితే కింద ఫుట్నోట్ల అది ఏమున్నదంటే సరిగా విభజించువాని, అంటే కొంతమందికి సరిగా బోధించే విధానం కానీ సరిగా విభజించే విధానం కానీ తెలియకనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది దీనికి సాదృశ్యం, అది దానికి సాదృశ్యం అని అడ్డం దిడ్డం చెప్తారు. అదంతా కొంతమంది దయ్యాల బోధలే దాని అంతటికి కారణం. దయ్యాల బోధలే అంతటికి కారణం. అయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమవుతారో చూడండి. అది ఇదంతా ఎందుకు చెప్తానంటే వాళ్ళ సంగతి మీకు చెప్పడానికి. లక్ష్యం ఉంచి అంటే కొందరు నమ్ముతారట వీటిని. చూడండి ఎంత ఘోరం. ఇప్పుడు వాళ్ళు బోధించేదే దయాల దారులు అంటే వీళ్ళు ఆ బోధనలను నమ్ముకుంటారు. ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా చెప్తారు కాబట్టి వాళ్ళు విశ్వాసం విషయంలో విశ్వాసులు కూడా ఏమైపోతారట? భ్రష్టులు అవుతారట. భ్రష్టులు అవుతారంటే చెడిపోయిన వాడు అని అర్థం. అంటే ఒక అబద్ధికుడు అయిన బోధకుని దారిని మనం బోధ వింటామంటే ఆయన ఒక్కడే కాదు చెడిపోయేది, ఆ బోధిని అనేకులు చెడిపోతారు. ఇప్పుడు అసొంటి ఇసుక మీద సంఘాలే ఎన్నో ఉన్నాయి సమాజంలో. అనేకులు చెడిపోతారు. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తాడు. ఆ కడవరి దినాలలో ఇది జరుగునని అయితే నేను చదివించింది మనస్సాక్షి కొరగానికి అది కింద ఉంటుందా? వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే ఇప్పుడు బాగా వినండి. బాగా ఒక గడ్డపారను కొలిమిలా ఎర్రగా చేసి నాకు గొంతుక మీదకి వెళ్ళి ఎవడన్నా వాత పెట్టిండు అనుకో, ఏమవుతుంది? గొంతంతా కాలిపోతుంది, నా పని అయిపోతుంది, నేను చచ్చిపోయినాక ఇక నాకు అర్థమయ్యేది ఏముంటుందండి లోకంలో? ఏముండదు. అట్లనే ఈ సైతాన్ గాడు ఏం కాల్చి ఖర్చు పెడతాడో కానీ మొత్తం మీద అక్కడ వాత వేస్తాడట. ఏం చచ్చడానికి? ఇప్పుడు దేవుడు మనలో మనస్సాక్షి ఎందుకు పెట్టిండు? నేను చేసేది ఇది తప్పు, నేను చేసేది ఇది ఒప్పు అని అర్థం చేసుకోవడానికి మనస్సాక్షి పెట్టాడు. మనలో మనస్సాక్షి పెట్టాడు. అయితే అది నీ సైతాన్ని ఏం చెప్తుందంటే చంపేస్తాను. చంపేసే వరకు ఏమవుతుందంటే మనం ఏది బోధించడం తప్పు, ఏది బోధించడం రైతు అన్న సంగతి మనకు అర్థం కాకుండా పోతుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సాక్షి వచ్చి వాళ్ళు అబద్ధికులు కాబట్టి వాళ్ళు చేసే అబద్ధ బోధలు కాబట్టి సైతాన్ వాళ్ళ మనస్సాక్షి అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించు. ఈనాడే కొంతమంది ఇప్పటికే నిషేధం పెడతారు వివాహాల మీద. వివాహం చేసుకోవద్దు సమర్పించుకుంటూ. ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అక్కడ ఏమన్నది? స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. అటువంటి వాక్యాలు చూపెట్టి ఇక మనం ఎవ్వరిని ముట్టుకోకుంటుంటేనే మనం పరలోకంలో మనం ఉన్నంత స్థితిలో ఉంటాం. ఓ పాస్టర్ వచ్చిందట గోదావరి కనేమో పెనుగానంలో ఎత్తపడతారని చెప్పిండట. ఇగో ఇది సంగతి.
మొత్తం మీద వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వివాహం అనే దాన్ని నిషేధించాలి. మొత్తం పాస్టర్గా మనం పెళ్లి చేసుకోవద్దు, మొత్తం విశ్వాసులను కూడా చేసుకోనియద్దు. ఇటువంటి సంఘాలు కూడా లేకపోలేదు. కనుక వాళ్ళు వివాహాన్ని నిషేధించుతూ వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులలో కొన్నిటిని తినుట మానవాలని చెప్పి కొన్నిటి తినుట మానవాలని అని చెప్పి మా దగ్గరికి వచ్చాను చెప్పద్దు కానీ దయ్యం పడుతుంది నీకు, నువ్వు నీసు తినద్దు అంటే నేనన్నా మరి మా సంఘస్థులకి ఆ బోధ నేర్పించింది. నేనన్నా మరి అట్లనైతే బైబిల్లో ఏదో నీసు తింటే దయ్యం పడుతుంది అనేది బైబిల్లో లేదని నేను కనుక ఇటువంటి కొన్ని మానుకోవాలని కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించి తింటే ఏది నిషేధం కాదు, ఏది నిషేధం కాదు. కానీ కొన్ని తినవాలనని మానవాలనని చెప్తారట. ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపట్టుకోవాలి. వాళ్ళు ఎందుకంటే చెడిన మనస్సు గలవారు, మనసాక్షి లేదు. వాళ్ళ బోధింటే నీ మనసాక్షి కూడా కోల్పోతాం. అందుకే వాళ్ళ బోధ వినకముందే మనకు ఇప్పుడు తిమోతి పత్రికల మొదటి అధ్యాయంలో ఏం రాశాడు? కొందరు ఇట్టి మనసాక్షిని త్రోసివేసి పక్కకు పెట్టి. కనుక దేవుని బిడ్డల మన మనసాక్షిని కాపాడుకోవాలి. మన మనసాక్షిని కాపాడుకోవాలంటే మన మనసాక్షి బ్రతుకుంటే తప్పకుండా మనం చేసింది తప్పని మన మనసాక్షి తప్పకుండా చెప్తుంది. నీకు చెప్పుతలేదు అంటే నీకు ఏది చేసినా అసలు నీకు బాధే ఉంటలేదంటే దీని అంతటికి మనసాక్షి చచ్చుడు, ఆ మనస్సాక్షి వాత వేయబడు. ఇదే కారణమని మనం అర్థం చేసుకొని విశ్వాసులుగా తిమోతికి పౌలు చెప్పాడు, నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి ఉండు, కాపాడుకోమని. కనుక దేవుని బిడ్డలారా మనం అంతవరకు మన మనస్సాక్షిని కాపాడుకోవాలన్నది, కాపాడుకునటం వల్లనే మనం రక్షించబడతాం. కానీ మన మనస్సాక్షి చెడినదైతే ఓడబద్దలైపోయినట్టు, ఓడ కదా సముద్రంలో నడి సముద్రంలో ఓడబద్దలైపోయి పనికి రాకుండా ఏషక కాశక కొట్టుకపోయి అంత పాడైపోయినట్టు మన బ్రతుకులు పాడైపోతాయని అర్థం చేసుకొని నీకు మనస్సాక్షి వైపు చెప్పినా మరలా నువ్వు కావాలనే పాపం చేయడం, ఒకవేళ చేసినా అది తప్పని అయ్యా తండ్రిని పశ్చాత్తాపం లేకుండా బ్రతకడమే మనస్సాక్షి చెడడం అని మనం అర్థం చేసుకోవాలి. సరే ప్రసంగి సార్ మన సమయం దగ్గరికి వచ్చింది. అన్యాయం చేయవారు అన్యాయం చేయడం వలన తమ బుద్ధిని కోల్పోదురు, లంచం పుచ్చుకున్న చేత మనసు చెడును. ఒక మాట ఒకవేళ నిర్గమకాండంలో నీకు ఐడియా ఉంటుంది చదువు, అక్కడ ఏమని ఉంటుందంటే లంచము దుష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగును అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక నష్టం ఏంటంటే దేవుణ్ణి చూసే కన్నులు ఉండయి. అది బాగా అర్థం చేసుకోవాలి. ఈ లంచం ఏం చేస్తుందంటే నువ్వు దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి చూడలేకుండా, ఈ 66 గ్రంథాల్లో ఉన్న యేసయ్యను నువ్వు చూడలేకుండా 23 నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనం చూడండి. లంచము తీసుకునకూడదు, లంచము దృష్టి గలవానికి వృద్ధితనము కలదు. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఇక నేను ఇది చెప్పి ముగించుతా. లంచము దుష్టి గలవానికి అంటే చూపున్నోనికి అని అర్థం. లంచము దుష్టి గలవానికి గురుడ్డితనము కలగజేయును అని ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి, మరి ఎంతోమంది క్రైస్తవులు విశ్వాసులు మరి ఇప్పుడు అడపదడప పాపాలు చేస్తూనే ఉన్నారు, లంచాలు తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు అలా కన్ను పోతానే
కోతలేవి. మరి ఏది గుడ్డితనం అంటే అర్థం? గుడ్డితనం అంటే అర్థం ఏంటంటే ఒకటే మాట నేను చెప్పిగా ముగించుతా. మొదటి సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మూడవ వచనం. ఇదిగో నేనున్నాను. ఇగో చూడండి దేవుని బిడ్డలారు, ఇది ఇక వాకరు వచనం. వాకరుగా నేను మాట్లాడుతున్నా, ఇద్దరితో గంట మన ప్రసంగం అవుతుంది. ఇదిగో నేను ఉన్నాను. చూడండి, సాముయేలు అంటాడు, వృద్ధాప్యంలోనికి వచ్చినాక అంటాడు. అయినా చూడండి, మీకు కొందరు తెలిసి ఉంటుంది అనుకుంటా, వాళ్ళ తల్లి అన్న మరి ఆయనను పాలు మరిచిన మూలే దేవుని సమర్పించింది. అప్పటి నుంచి మంచి సాక్ష్యం కలిగి బ్రతికినోడు ఈ సాముయేలు. అందుకే ఇక ఆయన అంటాండి, ఇక చూడండి, ఇక బాగా వినండి. నేనేమని ఎద్దునైనను తీసుకుంటున్నా. మళ్ళా పైనుంచి 3వ వచనం. ఇదిగో నేనున్నాను. చూడండి, ఇదిగో నేనున్నాను. నేనేమని ఎద్దునైనను తీసుకుంటున్నా. నేనెవని ఎద్దునైనను అంటే అన్యాయంగా ఇవ్వని ఎద్దునైనను తీసుకుంటున్నా. ఇవని గార్ధాభవనైనా పట్టుకుంటున్నా. ఇవ్వని గార్ధాభవనైనా పట్టుకుంటున్నా. ఎవరికైనా అన్యాయం చేసినా. ఇవ్వనికన్నా నేను అన్యాయం చేస్తున్నా. చూడండి, ఆయన సాక్ష్యం చూడండి, ఆయన మనసాక్షి ఎట్లా కాపాడుకున్నాడో చూడండి. నేనెవరికన్నా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా. బాగా వినండి ఇక దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, బాగా వినండి. ఇక్కడ లోకం నాకు అగపడకుండా అనలేదు. అక్కడ బాగా మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. అందుకు శరీర సంబంధమైన కనువైనోనికి ఏం కనబడది? లోకం కనబడదు. మనకు ఆత్మకు నేత్రాలు ఉన్నాయని బైబుల్ చెప్తుంది. ఈ ప్రసంగి గ్రంథంలో మనం ఇదివరకు చదువుకున్నాం. ఎవరికైనా గుర్తు లేకపోతే మళ్ళొకసారి చదివిపిస్తా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఎవరికైనా గుర్తు లేకపోతే ఇదివరకు చదువుకున్నాం, దానికి అర్థం చెప్పుకున్నాము. సాల్ జ్ఞానికి కన్నులు తలలో ఉన్న అవే మనం ఆత్మనేత్రాలని పిలుస్తాం. అయితే ఇక్కడ సాముయేలు భక్తుడు అంటాడు, లోకము నాకు కనబడకుండానట్లు అనలే. లోకాన్ని చూసేది శారీరక కన్నులు, శరీర సంబంధమైన కన్నులు. అంటే లంచం తీసుకున్నా లోకం మనకు కనబడుతుంది అని అర్థం చేసుకోవాలి. కానీ కనబడింది ఏంటిదో అక్కడ తెలుసా? న్యాయము నాకు అగపడకుండా. అసలు న్యాయం అంటే అర్థం ఏంటి చెప్పండి? న్యాయం అంటే దేవుడు, దేవుని వాక్యం. యెహోవా న్యాయవంతుడు, యెహోవా నీతిమంతుడు, యెహోవా పరిశుద్ధుడు. అదేవిధంగా దేవుని వాక్యం అంటే సత్యం, దేవుని వాక్యం అంటే న్యాయం. న్యాయం నాకు అగపడకుండా అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు నాకు వాగపడకుండా, లేకపోతే దేవుని వాక్యములో ఉన్న క్రీస్తు నాకు వాగపడకుంటానని అర్థం. నాకు అగపడకుంటానంటే కనబడకుండా. న్యాయం నాకు అగపడకుండా ఎవరి ఎద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా. ఎవరి ఎద్దనైనా లంచం పుచ్చుకుంటా అంటే బాగా వినండి, ఈ లంచాలు తీసుకునే విశ్వాసులకు ఏం కనబడదు అన్నమాట. విశ్వాసులకు కానీ పాస్టర్లకు కానీ ఏం కనబడది? న్యాయం కనబడదు. న్యాయం అంటే దేవుడు కనబడదు నాయన. అది నీ దౌర్భాగ్యం. నువ్వు అనుకుంటాను. కొందరు ఎట్లా చెప్పుకుంటారంటే, మాకు దేవుని నమ్ముకున్నాములే, దేవుడు కార్లు ఇచ్చిండు, జీబులు ఇచ్చిండు, పెద్ద షెలిష్ ఇచ్చిండు, మమ్మల్ని కోటేశ్వర్లు చేసిండు, మమ్మల్ని లక్షాధికారులు చేసిండు అని చెప్పుకుంటారు. మరి ఇవన్నీ అయినాక ఒకవేళ నీ లోపల ఆత్మకారు పోతే నీ బతుకు వేస్టే కదా. అందుకే ఇంకొక విషయం, ఇహలోక సంబంధమైన సంపద ఏ పరలోకానికి నిత్య జీవానికి పోవడానికి మార్గం కాదని లూకాసు వార్త గుర్తు ఐడియా ఉందండి. లూకాసు వార్త మరి ఎంత 12వ అధ్యాయం, అక్కడ ఏమని ఉంటుందంటే యేసాయా చెప్పిండు. చూడండి, వినండి. నాది టైం అయింది, నేను ముగించుతా. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు అక్కడ. మరి ఆ 12వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో కానీ మొత్తం మీద లూకాసు వార్తలు. కనుక దేవుని బిడ్డలారా,
మనకు ఇహలోక రీతిగా కలిమి విస్తరించడం అనేది, ఐశ్వర్యవంతులు అవడం అనేది అది జీవానికి మూలం. 15వ వచనం. 15వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. చూసారా దేవుని బిడ్డలారా, కొంతమంది మా కార్లు ఇచ్చిన దేవుని ఎప్పటికీ ఏదో చదివేస్తున్నమతి అని అన్నట్టు ఎప్పటికీ అలా గొప్పతనాలు చెప్పుకొని మొత్తం పేద సేవకులను కించపరిచి మాట్లాడే వాళ్ళ ఉద్దేశం. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అంత కలిమి కలిగి కూడా ఒకటి పరలోకానికి పోకపోవచ్చు. లాజర్ లేక ఒకడు పేదవాడాయి కూడా పరలోకానికి పోవచ్చు. కనుక మనం ఇదంతా అర్థం చేసుకొని వాక్యానికి లోబడి మన మనస్సాక్షిని కాపాడుకుంటూ, మన మనస్సాక్షి ఇప్పుడు మనస్సాక్షి ఉంటే మనం తప్పులు ఒప్పులు మనకు తెలిసిపోతాయి. కనుక మన మనస్సాక్షి ద్వారా మనం సరి చేసుకొని బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడే అలాంటి మంచి మనస్సాక్షిని మనకు దయచేయను గాక. మనం ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన నీకు వందనాలు. బిడ్డలమైన మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం ఇచ్చి మాలో మనస్సాక్షి ఉంచిన ప్రభావ తండ్రి నాయన. కనుక మా మనస్సాక్షికి మరి మా మనస్సాక్షి చెప్పిందని మేము తప్పని ఒప్పుకొని మంచి మనస్సాక్షి కలిగి అంతవరకు మేము వాక్యమైన ప్రతి బిడ్డ కూడా అలాగ బ్రతకడానికి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డ పరిశుద్ధులుగా మేము జీవించడానికి మమ్మల్ని ఆశీర్వాదించమని యేసు ప్రాణాల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అభివృద్ధి సంవత్సరం మనకు దేవుని బిడ్డలను సదాతోడానికి కాపాడి సంరక్షించను గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.